రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. యువత ఉద్యోగాలతో పాటు వ్యాపారాలపైన దృష్టి సారించాలని సూచించారు. గుంటూరులో జరిగిన ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఏల్చూరి వెంకటేశ్వర్లను సన్మానించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఔత్సాహిక వ్యాపారులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కొత్త చిన్న వ్యాపారులందరికీ ఎందుకంటే గవర్నమెంట్ లోన్స్ చాలా ఉంది, కాకపోతే బ్యాంకులు వాళ్ళు అంత ఈజీగా ఇవ్వరు. దాన్ని కోఆర్డినేట్ చేసుకోవటం, ఫస్ట్ ఫండమెంటల్ గా అవేర్నెస్, ఈ వ్యాపారాలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఇటువంటి స్కీమ్స్ ఉన్నాయని చెప్పడం, వాటిని బ్యాంకుల వాళ్ళతో మాట్లాడి కుదిరితే మీకు సహాయం కావాలంటే ఎమ్మెల్యే కానీ మాతోటి కానీ చెప్పి లోన్లు ఇప్పించడం, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ లో ఎలా మనం వస్తువులు పెట్టడం, ప్యాకేజింగ్ దగ్గర నుంచి ఇవంతా ఒక ట్రైనింగ్ లాగా తీసుకోండి. ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు. ఇది యాక్చువల్ గా తలా మీ కాంబో ఎంతమంది ఉంటే డబ్బులు ఉంటుంది, కానీ దానికి ఒక ఇంటెన్షన్ కావాలి, ఒక ఫెసిలిటీ కావాలి. ఆ ఫెసిలిటీలో ఒక మిషన్ మోడ్ మీద చేయాలి. ఇలాంటి వాళ్ళని ట్రైనర్స్ కానీ తెచ్చుకొని చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఎంతో కొంత మనం ఉపయోగపడగలం అనేది నా అభిప్రాయం. అలాంటివన్నీ మీరు చేస్తారని ఆశిస్తూ, దానికి ఏదైనా ఏ అవసరమైతే ప్రభుత్వ పరంగా చేయడానికి మేమందరం ముందుంటామని మీకు ఒకసారి తెలియజేసుకుంటూ, మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.